జిల్లా కాకినాడ కనుక శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం జరిగింది. మరి అంగరంగ వైభవంగా ఇక్కడైతే అమ్మవారి నోట అవుతుంది. ఇక్కడ చైర్మన్ అదే విధంగా ఈవో ఆ పర్యవేక్షణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆ భక్తులు దర్శనం జరుగుతుంది. అర్ధరాత్రి 2 గంటల వరకు భక్తులు తాగడ ఉంది. ఎందుకంటే అన్నదానంతో ప్రతిరోజు ఆ గుడి ముగుతుంది కాబట్టి ఆ వైనమాన్ని చూసిన భక్తులు చాలా ఆనందంగా. మరి ఇప్పుడే కాసేపటి క్రితమే మరి ఆ జిల్లా జడ్జి గారు కూడా ఇక్కడికి అటెండ్ అయ్యి అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ ఆ ప్రోటోకాల్ యొక్క అందుకున్నారు. మనతో పాటు చైర్మన్ ఈ రకమైన ఏర్పాట్లు చేశారు. ఈ దసరా 9 రోజులు ముఖ్యంగా లాస్ట్ 3 రోజులు చాలా భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. అందులో బాగా ఏ రకంగా చర్యలు ఇస్తున్నారు, ఎలా ఉందని ఆల్రెడీ లాస్ట్ టైం ఈవో గారు చెప్పినప్పుడు చిన్నపిల్లలకి అన్ని రకమైన వస్తువులు కూడా తీసుకున్నాం, పాలు కూడా పంచే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మరి మనతో పాటు చైర్మన్ తో మాట్లాడుతుంది చెప్పండి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా ఏ రకమైన చర్యలు భక్తుల కోసం చెప్పారు. కాకినాడలో వేం చేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర అమ్మవారి దేవాలయంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారికి ముందుగా అభినందనలు. ఎందుకంటే ఒక మంచి టీంని ఏర్పాటు చేసి అన్ని రకాల చూడడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నిన్న అమ్మవారి ఈ పూల అవతారంలో ప్రజలకు దర్శనించారు. ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా మార్నింగ్ నుంచి నైట్ 2 o'clock వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వేళ నుంచి కూడా భక్తులందరికీ విఐపీస్ కి ప్రత్యేకమైన దర్శనం ఉదయం 8 to 9, ఈవినింగ్ 6 to 7 ఒక గంట ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసాం. ఓటు కూడా కట్టడం జరిగింది. దయచేసి ప్రముఖులందరూ కూడా ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ఏర్పాటు కూడా కొత్తగా చేయడం జరిగింది. దీనికి మీరందరూ కూడా సహకరించారు. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం, మొదటి రోజు నుంచి కూడా విపరీతంగా జనం రావడం, ఆదాయం కూడా అమ్మవారికి పెరుగుతూ ఉంది. 8 సంవత్సరాలతో పోల్చినట్టయితే నిన్న మొదటి రోజున కూడా సుమారు 40,000 రూపాయలు ఆదాయం కూడా జరిగింది. నేను ఇంకా మాకు లిస్టు రాలేదు, అది కూడా సాయంకాలం మళ్ళీ మీకు చెప్తాం. అంచేత మీ ద్వారా భక్తులు కోరేది ఒకటే, విఐపీస్ అనేవాళ్ళు ఎవరన్నా సరే ప్రముఖులు మేము తెలియపరిచిన టైంలో ఉదయం 8 నుంచి 9, సాయంకాలం 6, 7 ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి. మీ ద్వారా ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మాకు సహకరించండి.
చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే భక్తులకి సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా కలిగించే ప్రయత్నంలో భాగంగానే ఏదైతే టైమింగ్ చెప్పారో చైర్మన్ గారు బోర్డు మీద కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మీరు చూస్తున్న విజువల్స్ చూస్తున్న ఆ బోర్డు ఏదైతే మెన్షన్ చేశారో 8 నుంచి 9 మరి సాయంత్రం 6 నుంచి 7 ఈ 2 సమయాల్లో విఐపీలు వస్తే సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఒక స్ట్రెచ్ లో దర్శనం అవుతుంది చెప్పి అని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ 7 కాకినాడ నుంచి.